అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టున్నాయి సీఎం సార్ మాటలు. రైతు బంధు ఇచ్చింది లేదు, రుణమాఫీ అందరికీ చేసింది లేదు, కానీ రైతులందరికీ రుణమాఫీ చేసినామని గప్పాలు కొడుతున్నది ఈ సర్కారు. రాష్ట్రంలో సర్కారు రుణమాఫీ చేసిందని రైతులంతా సంబరాలు చేసుకోవాలన్నట, పండుగ చేసుకోవాలన్నట. 2 లక్షల రుణమాఫీ అని చెప్పి సగం మందికే ఇచ్చి ఇంకో సగం మందికి ఎగ్గొట్టినందుకు పండుగ చేసుకోవాలనా? ఒకటేసారి అందరికీ రుణమాఫీ అని సగం సగం చేస్తున్నందుకు పండుగ చేసుకోవాలనా? రేషన్ కార్డులు ఉంటేనే రుణమాఫీ అవుతుందని కొర్రీలు పెట్టినందుకు పండుగ చేసుకోవాలనా? రైతు బంధు వేయకుండా నిధులను రుణమాఫీకి మళ్లించి రైతుల చెవుల్లో పూలు పెట్టినందుకు పండుగ చేసుకోవాలనా? ఎందుకు పండుగ చేసుకోవాలి సారు? కరెంటు కావాలని సబ్ స్టేషన్ల ముంగట ధర్నా చేస్తున్నందుకు పండుగలు చేసుకోవాలనా? నీళ్ళు నిడువురని నిరసనలు చేసినందుకు పండుగలు చేసుకోవాలనా? మద్దతు ధర ఇయ్యమని రోడ్ల మీదకి వచ్చినందుకు పండుగ చేసుకోవాలనా? ఎందుకు పండుగ చేసుకోవాలనో చెప్తే కూడా మంచిగుండు. మరి అంత గొప్పగా రుణమాఫీ పేరంటం చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలే తప్ప రైతులు ఎందుకో కనబడతలేదు కదా. బట్టిసార్ నిద్రలేని రాత్రులు గడిపి రూపాయి కూడా పెట్టి రైతు రుణమాఫీ చేసినామని చెప్తాండు. అసలు మీ పాలన వచ్చినాక రైతులకే కదా మీరు నిద్ర లేకుండా చేసింది. గత ప్రభుత్వము అడ్డగోలు ప్రకటనలు ఇచ్చింది అన్నారు, మరి తమరు చేసింది ఏంది? తమదైతే సంసారం, మందిదైతే అదేందోనా? మరి నిధులే లేవంటున్నారు. 100 కోట్ల రూపాయల యాడ్లకు తలగబోసేదందుకు యాడికేళ్ళు తెచ్చిర్రు? ఎవరి సొమ్ముతోటి ఎవరు ఊరేగుతున్నారు? అది కూడా చెప్పాలే కదా సార్ అని మస్తుగా గరమైతున్నారట సర్కారు పెట్టిన కొర్రీలతోటి రుణమాఫీకి అర్హులు కానోళ్ళు.